యేసయ్య నామములో వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మీతో చెప్పమన్న మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే అక్కడ అవిశ్వాసాన్ని గురించి మాట్లాడతాడు, సందేహం గురించి మాట్లాడతాడు. ఈరోజు దేవుడి కార్యాలు మనం చూస్తా కూడా, దేవుడి కార్యాలు మన జీవితాల్లో అనుభవిస్తా కూడా దేవుడి మీద సనుగు, దేవుడి మీద అవిశ్వాసం, దేవుని విడిచి కొంతమంది అయితే లోకానుసారంగా వెళ్ళిపోయిన వ్యక్తులు, కొంతమంది అయితే దేవుని విడిచి లోకానుసారంగా జీవిస్తున్న వ్యక్తులు ఉంటున్నారు. అయితే దేవుడి కార్యాలు మనం ఎప్పుడూ సందేహించకూడదు. ఎందుకు సందేహించకూడదంటే బైబిల్ గ్రంథంలో అబ్రాహామును మనం చూస్తే అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, శారమ్మతో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. శారమ్మ అయితే దేవుడి కార్యాల విషయంలో నవ్వుకుంది, అబ్రాహాము కూడా నవ్వుకున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, నా కార్యాల విషయాలు మీరు నవ్వుకోవద్దు, పుట్టే కుమారుడు కూడా విస్సాకే పడతాడని చెప్పాడు. ఎలా మనసులో నవ్వుకున్నారు. మార్కు సువార్త 11:23 వచనం చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, ఈ కొండను చూసి మీరు సందేహించుకోకుండా, మీ మనసులో సందేహించుకోకుండా ఈ కొండెళ్ళి సముద్రంలో పడమంటే పడిద్దని చెప్పి అన్నాడు. అక్కడ యేసయ్య చెప్పింది, చెప్పిన మాట ఏంటంటే మీ మనసులో సందేహించుకోకుండా ఈ కొండలాంటి సమస్యలు, కొండలాంటి ఇబ్బందులు, కొండలాంటి సమస్యలు ఎలాంటిదైనా సరే మీరు సందేహించుకోకుండా దేవుడి కార్యాల విషయాల్లో మీరు ఎదురు చూస్తే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు.